నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందువుని అనే జపం చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయన దగ్గర సమయం లేదు కాదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. కానీ పులివెందులకి 2 రోజులు స్కెడ్యూల్ వేసుకున్నారు. గుడికి వెళ్ళి నేను హిందువుని అని విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వెళ్తున్నారు. మరి ఇక్కడైనా హిందూ సాంప్రదాయాలు ఆచారాల్ని పాటిస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు, వెళ్ళినా 10 నిమిషాలకు మించి ఉండరు. కానీ పులివెందులో వస్తున్నారు. సొంత ఇలాకాలో గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్టకి రేపు వెళ్ళబోతున్నారు. 2 రోజులు అక్కడ పర్యటించబోతున్నారు. ఎందుకు ఇంత సడన్ గా ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నట్టు? తన మీద ప్రజలకి ఏర్పడుతున్నటువంటి అపనమ్మకాన్ని, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజల్లో అతని మీద పెరుగుతున్నటువంటి కోపాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈరోజు తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి ఓ దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగారు, వెళ్తాడు, పిలిచారు కాబట్టి వెళ్తాడు. అతను వెళ్ళినప్పుడు అంతకుముందు కూడా చూసాం మనం, ఇంట్లో సెట్ వేసుకున్నప్పుడు ఏం చేశారో అక్కడ కూడా అలానే చేస్తారు. ప్రత్యేకంగా అంతకంటే ఉండదు. లేదంటే ఇప్పుడు హిందువులను నమ్మించే క్రమంలో భాగంగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారా, లేకపోతే అక్కడ అన్ని విధాల ఆ కార్యక్రమంలో పాల్గొంటారా, వేదాస్వర్శనాలు తీసుకుంటారా అనేది మనం చూడాలి. ఒకటి, మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ఆహ్వానిస్తారు. ఆయన వెళ్తున్నాడు, అంతకంటే పెద్ద విశేషం ఏముంటుందని అయితే నేనైతే భావించట్లేదు. హిందువులని అంటే ఇక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఏది కార్యక్రమం జరిగినా అతను ఆహ్వానిస్తారు, అతను ఇట్లానే వెళ్తాడు. ఇక్కడ హిందువుల మీద ప్రేమో లేకపోతే అతను హిందూ మతాచారం ప్రకారం నడుచుకుంటాడని అయితే మనం భావించాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే గతంలో విశాఖ పీఠాధిపతి గంగలో ముంచి ఆయన హిందువుగా మార్చాడని ప్రచారం చేశారు. మీకు గుర్తుందో లేదో? గంగలో మునిగి హిందువుగా మారాడు, ఆయన కోసం పూజలు చేశారు అని చెప్పని కూడా గతంలో ప్రచారం కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన హిందువులుగా మారలేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు కదా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చాలామంది శాసనసభ్యులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ మతాలకి అంటే వాళ్ళు హిందువులైతే చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు రాజకీయం కోసం. అక్కడ వాళ్ళు ఆహ్వానిస్తారు. చర్చికి వెళ్ళారనుకోండి టోపీ పెడతారు, చర్చికి వెళ్ళారనుకోండి ప్రార్థన చేపిస్తారు, అలాగే మసీదుకి వెళ్ళారనుకోండి టోపులు పెడతారు. అయినా సరే వాళ్ళు ఆనందంగానే ఉంటారు. కారణం ఏంటంటే ఓట్లు కావాలి. ఆ మతాల మీద నమ్మకం కాదు. ఎవరికైనా వర్తిస్తుంది ఇది, వాళ్ళని ఎవట్లా నేను ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు ఎలా ప్రవర్తించారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఎవరు ఎలా పరిపాలన చేశారనే దాని మీదే అందరి దృష్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చేతలికి స్పష్టంగా అతను నైజాన్ని చాటుకున్నాడు. హిందూ మతం మీద ద్వేషం వెళ్ళగక్కాడు. అలాగే హిందువులు దైవంగా భావించి తిరుమల వెంకన్న స్వామి కాకుండా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా ఇదే నెయ్యిని పంపించారని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మతం మీద, ఒక మతస్థుల మీద అతనికి ఉన్నటువంటి కోపాన్ని చాటుతుందే తప్ప సర్వమత సమానత్వాన్ని పాటించే ఒక రాజకీయ పార్టీగా మాత్రం అతను లేడు. ఒక పార్టీకి అధినేతగా కూడా అతను ప్రవర్తించట్లేదు. ఇది అందరూ గమనించుకోవాలి. కాబట్టి ఆ తిరుమల వెంకన్నకి సంబంధించినటువంటి ఆ రోజు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని 2 సార్లు నియమించినప్పుడు కానీ, అలాగే అన్యమతస్థుడైనా ఆ రోజు వాళ్ళ తండ్రి తీసుకొచ్చేసి ఏ విధంగా అయితే తిరుమల కొండకి 338 జీవోని తీసుకొచ్చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించాడు,
ప్రజల్లోనూ భక్తుల్లోనూ 2 సంవత్సరాలు జరిగిన ఆందోళనకి భయపడిపోయి తిరిగి ఆ జీవోని ఏ విధంగా మార్చారు. ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకొని వాళ్ళ కుటుంబానికి నమ్మకస్తుడిగా, వాళ్ళ కుటుంబానికి బంధువు కూడా అయినటువంటి ఇదే కరుణాకర్ రెడ్డిని 2019లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నియమించింది. అక్కడ వాళ్ళు కొనసాగించినటువంటి సుబ్బారెడ్డి ఉండంగా కొనసాగించినటువంటి కల్తీ, అంటే అసలు కల్తీయే అని చెప్పడానికి లేదు, ఇది నెయ్యే కాని నెయ్యిని, కెమికల్స్ ద్వారా తయారు చేసిన నెయ్యిని ఇంకా విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఎక్కడ ఏమన్నా ఇంకా హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఎవరైనా నడుచుకుంటున్నారేమో, నడుచుకోకుండా వాళ్ళను కూడా దూరం చేసే క్రమంలో భాగంగా మళ్ళీ తిరిగి కరుణాకర్ రెడ్డిని నియమించాడు. అంతకుముందు సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండా కూడా కరుణాకర్ రెడ్డి అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉండేవాడు. ఇది గమనించుకోవాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏది చేయాలనుకున్నా, ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడో దీన్ని బట్టి అందరికీ అర్థం చేసుకోవాలి. అతనికి ఒక కులం మీద ప్రేమో, ఒక మతం మీద ప్రేమ అయితే ఉండదు. తన అధికారం మీద వ్యామోహం, దానికి సహకరించిన వాళ్ళ మీద మాత్రమే అతని ప్రేమ ఉంటుంది. ఇంకా వేరే ఏ అంశాలు అతను పరిగణలో తీసుకోడు. కాబట్టే ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ఆ కార్యక్రమానికి అతను అటెండ్ అవుతాడు, నటిస్తాడు. నిస్సందేహంగా కూడా అక్కడ వాళ్ళు ఏది చెప్తే తింటాడు. కానీ పూజలు పునస్కారాలు ఎటు వాళ్ళని చెయ్యాలి అని మనం కోరుకోవడం కూడా తప్పే. ఎందుకంటే అతను క్రైస్తవ మతస్థుడు కాబట్టి ఆ నియమ నిబంధనల ప్రకారం అతనే ఉంటాడు. కానీ ఒక శాసనసభ్యుడిగా వాళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు వాళ్ళకు కూడా గౌరవిస్తారు. ఎందుకంటే పిలిచినప్పుడు అక్కడ ఏ మతస్థుడు వచ్చారని చూసుకోరు, అతని హోదానే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు అతని స్వాగత సత్కారాలు కావచ్చు, అక్కడ కైంకర్యాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా హారతలు ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రసాదం ఇచ్చే విషయంలో కావచ్చు, దీవెనలు ఇచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళకు అవసరం, రాజకీయ నాయకుడిగా ఇతనికి అవసరం. అంతకంటే వాళ్ళ గురించో ఈ కార్యక్రమం గురించో ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.